హలో గాయస్, ఇప్పుడు మనం మేడారంలో ఉన్న ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చేసాం. మనిషి తూగుతాండు బ్రో. మనిషి కాదు భయ, విగ్రహం అది, బొమ్మ ఆర్టిఫిషియల్. లోపలికి ప్రవేశం లేదు. పురాతన కాలంలో ఇక్కడ ఉన్న చూడండి భయ, ప్రతి ఒక్కటి చూపిస్తాను. ట్రైబల్ మ్యూజియం అయితే వచ్చా మేడారంలో. ప్రజెంట్ అయితే ఇక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయి, ఆ ఫొటోస్ చూపిస్తాను ట్రైబల్ మ్యూజియాన్ని. బ్రో తప్పుకో బ్రో. చూడండి భయ్య, గిరిజన సాంప్రదాయాలు ఇవన్నీ. అది ఒకప్పుడు మేడారం జాతర. ఇవి బుర్రకాయలు అంటారు వెనకట. వీటి చూడండి భయ్య, వీటినే బుర్రకాయలు అంటారు. వెనకట ఇవి వాటర్కి, అంటే పొలాలు కాడికి కానీ ఎక్కడన్నా అడవిలోకి వీళ్ళు వేటకెళ్ళే వాళ్ళు. వెళ్ళేటప్పుడు అందులోని వాటర్ తీసుకెళ్ళి అందులోనే తాగుతారు. ఎంత ఎండాకాలం ఎంత పోసినా కానీ అవి చల్లగా ఉంటాయి. అవి నేల పీటలు అన్నమాట, చెక్క పీట. అంటే చిన్నప్పుడు పొయ్యి మంట దగ్గర కూర్చుని చలి కాగేటప్పుడు ఆ పీటలు మనం యూజ్ చేస్తాం. ఇవే భయ తట్టలు, అల్లికలు, వాటర్ లిఫ్టర్. దాంట్లో చేపలు పడతారు భయ. ఇది వెనకటి నులక మంచం అంటారు దీన్ని. ఇందులో పడుకుంటే నడుము నొప్పి అంటూ ఏం రాదని చెప్తా ఉంటారు మా పెద్దలు. నాకు కూడా అంత ఎగ్జాక్ట్ అయితే తెలియదు. ఇది రుబ్బురోలు అన్నమాట. ఇసురాయి. మనకి ఇప్పుడు ప్రజెంట్ మిక్సీలు వచ్చాయి, కానీ వెనకటి మాత్రం గిద్దులోనే పప్పులు కానీ ధాన్యాలు వేసి దాంట్లో రుబ్బేసేవాళ్ళు. ఇది రోల్ అన్నమాట. వాటి పేరు అంత మనకి ఐడియా. సోలా అంటే ఎప్పుడు ఏం లేదు, అదే చూస్తున్నాం ఫస్ట్. ఇత్తడి చెంబు, మంచి విందరు అంటే ఎనగడ జంతువుల యొక్క కొమ్ములు అన్నమాట. అవి ఇప్పుడు చూడండి. ఇదేంది బ్రో, దుప్పిది అనుకుంటా బ్రో. ఇది దుప్పి కొమ్ములు. ఇది కొమ్మని రాసింది మరి దేనిలో. ఇది కూడా మ్యాక్సిమం దుప్పులు. వీటి ఎంట్రన్స్ లోకి రాగానే చూసిన ఎద్దు కొమ్ములు ఉన్నాయి కదా, వీటి విషయం పైన అవే ఎక్కడ చూపెడతాను. వెనకండి చూడండి, తలపాక పైన పెట్టుకునేది వాళ్ళ ఆచారం అన్నమాట. అది అంగి, వాళ్ళ అంగి. అంగి అంటే సొక్క, అంటే షర్టు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. ఇది పరికిడ అంటే మనకు అంత ఐడియా లేదు. చిడతలు వాటిని పట్టుకొని భజనలు వేసేవాళ్ళు. చిర్రలు ఇలా కొమ్మలు ఇలా పెట్టుకునే వాళ్ళు అన్నట్టు వాళ్ళ ఆచారం ప్రకారం. అలా పెట్టుకొని డాన్సులు, నృత్యాలు ఇలా చేసేవాళ్ళు. ఇవన్నీ వెనకటి కాలం ఫోటోలు ఉన్నాయి. ఇగో భయ్య, ఇప్పట్లో మనకు గ్యాస్లు ఉన్నాయి, కానీ అప్పట్లో వెనకట్లో అయితే ఇక మెయిన్గా అయితే ఇవే పొయ్యిలు. ఆ పాత పొయ్యిలు నేను చూపెడతాను ఇప్పుడు. ఇదే పాతకాలం పొయ్యి అన్నమాట. చూడండి అసలు ఎంత బాగుంది. ఇటు కేసులు వచ్చినాయి, కానీ అప్పట్లో సామాన్లు ఇలాంటి చెక్క పెట్టలు, కంక పెట్టల్లోనే ఇది చేసుకునేవారు. పెట్టలు ఇంకైతే పోతున్నా. నవీన్ బాయ్, ఉమ్మ రాదంట ఇక్కడ. సో డోంట్, నిశ్శబ్దం పాటించండి, సౌండ్ చేయకూడదంట. సైలెన్స్ ప్లీజ్. ఇదేదో బాగుంది బ్రో. లోపలికి వస్తున్నాం మన అయితే. ఇదే వెనకటి దేవుళ్ళు వాళ్ళ కూతురాజు అంటారు, చిత్తమూర్తి. ఇది గురాపోతు, కోల, వాటి గురించి మనకంత తెలియదు. ఇదే బ్రో వెనకటి ఇల్లు ఒకప్పుడు ఇలా ఉండేటి అన్నమాట. ప్రజెంట్ జాతర అయితే ఇప్పుడు ఇలా ఉండేది. వెనకట్లో ఎలా జరిగేదో అక్కడ వాటి సంబంధించిన ఫీచర్స్ అయితే ఉన్నాయి. చెప్పు బండి. ఇక అయిపోయింది, పోదామా? ఫైనల్గా అయితే ట్రిప్ అయితే ముగిసింది. అయిపోయింది ఈరోజు అయితే.